వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ జూన్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వీటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఉమా గారు, ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఈ మంత్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ జూన్లో? తప్పకుండా అండి. మేజర్గా చూస్తే కనుక మనం మేషరాశిలో అంటే కాలపురుష చక్రంలో మేషరాశిలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వృషభంలో జూన్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారము, జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది. మిథునంలో ఆల్రెడీ జరిగినటువంటి మే 15వ తారీఖునే మారినటువంటి గురుగ్రహ సంచారము ఆల్రెడీ ఉంది. సో మిథునంలోకి రవి, బుధ, గురు అనేటువంటి ప్లానెట్స్ 15వ తారీఖు తర్వాత 3 ప్లానెట్స్ అక్కడ చేరతాయి. అయితే జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటకంలో ఉంటే 6వ తారీఖు తర్వాత నుంచి సింహంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ సింహంలో కుజుడు, కేతు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం అయితే మీనములో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇది జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం అమ్మ. మిథున రాశి వారికి జూన్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే? తప్పకుండా అమ్మ. మిథున రాశి వాళ్ళకి 4 గ్రహాలు జూన్ మాసంలో అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చండి. ప్రప్రథమంగా ఈ యొక్క సంచారంలో మనం మాట్లాడుకున్నాము. వీళ్ళకి బాగా యోగించేటువంటి ఏమిటి అని అంటే బుధగ్రహ సంచారం అనేటువంటిది వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. బుధుడు 6వ తారీఖు దాటిన తర్వాత మిథునంలోకి ఎంటర్ అయిన తర్వాత లగ్నంలోకి వచ్చిన తర్వాత చాలా బాగా యోగిస్తారని చెప్పచ్చు. అయితే 3వ స్థానంలోనే కుజగ్రహ సంచారం అనేటువంటిది కూడా వీళ్ళకి చాలా బాగా యోగించడము, అదే 3వ స్థానంలో సింహంలో కేతుగ్రహ సంచారం చాలా బాగా యోగించడము, 11th హౌస్లో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగించడము. అయితే ఇటుపక్క యోగించినటువంటివి దోషప్రదంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ సంచారములు ఏమిటి అంటే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారము, తరువాత 10వ స్థానంలో శనైశ్వర కంటక శని యొక్క సంచారము, తర్వాత 12వ స్థానంలో రవిగ్రహ సంచారము, లగ్నంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తున్నాయి. అయితే లాభాలు ఏమిటి అనేటువంటి బెనిఫిట్స్ చూస్తే కనుక 3వ స్థానంలో కుజగ్రహ సంచారం ఎప్పుడూ కూడా చేతి వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాభసాటి వ్యాపారాన్ని అందజేస్తుంది, శత్రువులను తగ్గిస్తుంది, మనశ్శాంతిని పెంచుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గిస్తుంది, ఇంకా చెప్పాలి అంటే భూలాభాన్ని కలగజేస్తుంది అని చెప్పచ్చు. అయితే 3వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం శుభప్రదము. ఎలాగ శుభప్రదము? సైకలాజికల్గా ఎప్పటి నుంచో తీరనటువంటి ప్రశాంతత లేనటువంటి విషయాల్లో కూడా గొప్ప ఉపశమనము అనేటువంటిది కూడా కలిగే అవకాశము జూన్ మాసం నుంచి వీళ్ళకి కలుగుతుంది. అయితే లాభస్థానంలో శుక్రగ్రహ సంచారము, ఎవరైతే సినీ, నాటక, కళారంగాల్లో వ్యవహారం చేస్తూ ఉంటారో, అందులో రాణించాలి అనేటువంటి కోరికతో ఉంటారో, లేదా అక్కడ వాళ్ళ ద్వారా గుర్తింపు పొందాలి అనేటువంటి కుతూహలంతో ఉంటారో, లేదా నృత్య, గీత, వాద్యాది రంగాల్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బు అనేటువంటిది, నూతన వస్త్ర, వాహన, వస్తు యోగములు అనేటువంటివి ఈ మాసంలో శుక్రబలం బాగుండడం వల్ల చాలా బాగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఎస్పెషల్లీ గురువు లగ్నంలో సంచారం చేస్తూ ఉన్నారు. దీని మూలాన గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. సో గురువుని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి సామాన్యంగా ఉంటాయి. ఈ మాసంలో కాస్త హైప్స్ అనేటువంటివి చూసినా ఓవరాల్గా గురుడు బిగ్గెస్ట్ ప్లానెట్ కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 9వ స్థానంలో రాహువు. మిథున రాశి వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే డబ్బులు మీరు ఏదైనా బయటికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎవరైనా హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారం చేయండి. 9వ స్థానంలో రాహు ఉన్నారంటే మీరు బయటకు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. మీరు అప్పుగా ఇచ్చినా, సహాయంగా ఇచ్చినా అవి మర్చిపోవాల్సిందే. అదేవిధంగా దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. అయితే 10వ స్థానంలో శనైశ్వర సంచారము కంటక శనిని సూచన చేస్తూ ఉంటుంది. దీని మూలాన ఏంటి అంటే కెరీర్లో మీరు ఏ కెరీర్లో ఉన్నప్పటికీ కూడా
అందులో కొంచెం జాప్యము అనేటువంటిది, స్లో డౌన్ ప్రాసెస్ అనేటువంటిది, ప్రోగ్రెషన్ తగ్గడం అనేటువంటిది, లేదా కాస్త ప్రెషర్స్ అనేటువంటివి పెరగడము, మధ్యలో పనులన్నీ ఆగడము, స్తంభించడము, ఆటంకాలు ఎక్కువగా రావడము, అది ఏ కెరీర్ అయినా ఏ దేంట్లో అయినా అవ్వచ్చు. సో కంటక శని యొక్క ఎఫెక్ట్ వల్ల ఇది జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇది పోవాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, శివ ఆరాధన కానీ పటిష్టంగా నిర్దిష్టంగా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చేయాలి. అయితే 12వ స్థానంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. తండ్రికి అనారోగ్య సమస్యలు రావడము, లేదా పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి అనేటువంటిది పెరగడము, లేదా బోన్స్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బంది కలగడం లాంటివి జరిగే అవకాశములు మిథున రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ జూన్ మాసంలో కనబడుతున్నాయమ్మా. అయితే వీళ్ళు లాభపడేటువంటిది ఏంటి అంటే ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఉపశమనము 6వ తారీఖు దాటిన తరువాత నుంచి వీళ్ళకి ఆరోగ్య ఉపశమనం అనేటువంటిది, సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది వీళ్ళకి కలుగుతుంది. పరిహారం ఎవరైనా చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి వాళ్ళకి ఏంటి అంటే నవగ్రహ ఆరాధన చాలా శుభాన్ని కలగజేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మేజర్ బిగ్ ప్లానెట్స్ అయినటువంటి రాహు కానీ, లేదా శని కానీ, గురుడు కానీ అంతగా యోగించట్లేదు. సో మేజర్ బిగ్ ప్లానెట్స్ అని అనుగ్రహం కావాలి. వీటితో పాటుగా ఈ బుధగ్రహ సంచారం యోగించడము, కుజుడు యోగించడము, కేతు యోగించడం, శుక్రుడు యోగించడం అనేటువంటివి టెంపరీగా మారుతూ ఉంటాయి. కాబట్టి నవగ్రహ ఆరాధన ప్రతి నిత్యము కూడా దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు అని చెప్పబడి ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా జపం చేయండి. ఈ మంత్రం జపం చేయడం వల్ల 9 గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతాయి. 9 గ్రహాల్లో ఏ దోషం ఉన్నా మీకు ఫేవరబుల్గా మారేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా విశేషంగా చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఏ సోమవారమో, ఆదివారమో, శనివారమో ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు నవగ్రహాలకు అభిషేకం చేయడము, నవగ్రహ శాంతి చేయించడము, లేదా అన్నిటికంటే ముఖ్యమైన నవధాన్యాలు తీసుకుని ప్రతి గ్రహము దగ్గర గుప్పెడు నవధాన్యాలు వేసి స్వామికి నీళ్లతో అభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేసి ఏదైనా తప్పు చేసుంటే క్షమింపమని మనసా వాచా కర్మణ కోరుకున్నట్లయితే నవగ్రహాలన్నీ కూడా ఈ మాసంలో మీకు అన్నీ కూడా ఫేవరబుల్గా మారే అవకాశం ఉంటుంది. అండ్ నేను చెప్పేటువంటి మంచి సజెషన్ ఏంటి అంటే తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని రండి. శని యొక్క దోషం ఎక్కువగా ఉంది కాబట్టి తిరుమల క్షేత్రానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని రావడం వల్ల కంటక శని పోతుంది. లాంగ్ రన్లో మీకు కెరీర్లో ఎఫెక్ట్ కాకుండా ఈ తిరుమల క్షేత్రంలో దర్శనం చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. ఇంటర్నల్గా వాళ్ళకున్న చార్ట్లో రకరకాల సమస్యలు కావచ్చు, శని ప్రభావం కావచ్చు పడడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వేదిక ఆస్ట్రాలజీ పరంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇది మనము గోచార రీత్యా మాట్లాడుకునేటువంటి రాశి ఫలాలు. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి దశ అంతర్దశలో గ్రహ యోగాలు అనేటువంటివి బాగున్నప్పుడు, గజకేసర యోగము, చంద్రమంగళ యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు జాతకంలో గోచారాన్ని మించి ఆ కష్టాలని వాళ్ళు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళకి అలాంటి కష్టాలు ఏవైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీరు ఆచరించండి. ఆచరించడం ద్వారా, ఆ మంత్ర జపము చేయడం ద్వారా, ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఎన్నో కోట్ల దోషాలు పటాపంచలైపోతాయి. అక్కడి నుంచి కష్టాల నుంచి తప్పించుకుని సుఖబాట అనేటువంటిది పడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.